రక్షకుడుగా యేసు ప్రభు మరణించినటువంటి ఈ యొక్క రోజుని గుడ్ ఫ్రైడేగా సమస్త మానవాళి కొనియాడుతున్నటువంటి రోజు. ఈ రోజున యేసు ప్రభు ఈ లోక రక్షణ కోసం పాపములను కడిగి వేయటం కొరకు ఆ ప్రభు శ్రమలు పడి మరణము పొంది మన కోసమే ఈ లోకానికి వచ్చాడని నిరూపించినటువంటి ఒక గొప్ప రోజే ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు. ఎవరైతే వారి పాపముల కోసము పశ్చాత్తాపపడుతూ ప్రభు ఆనందించిన ప్రకారంగా నన్ను అనుసరింపగోరువాడు తను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించండి అని ప్రభు ఆజ్ఞయించినారు. సమస్త క్రైస్తవ మానవాళి అందరూ కూడా ఈరోజు ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు ఇదిగో ప్రభు నా కోసమే శ్రమలు పొందాడు, నా కోసమే మరణము పొందాడు, మా పాపములను కడిగి వేయటం కొరకే ప్రభు మమ్మల్ని రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చాడు, శ్రమలు పొందాడు, మరణము పొందాడు అన్నటువంటి ఒక గొప్ప రోజుని ధ్యానం చేస్తూ మరి ఈ యొక్క తామూరు విచారణ మరి మౌంట్ కార్మల్ చర్చి దేవాలయం నందు ఈ యొక్క శిలువ యాత్రను కొనసాగిస్తూ మరి సజీవ పాత్రలతో యేసు ప్రభు ఏ విధంగా శ్రమను పొందాడు, ఏ విధంగా మరణము పొందాడు అన్నటువంటి ఒక అంశాన్ని జనాలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వారి యొక్క సజీవ పాత్రలతో ఈ యొక్క ప్రదక్షిణ జరుగుతున్నది. ఎంతోమంది భక్తులు ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొంటూ యేసు ప్రభు ఈ లోక రక్షణ కోసము శ్రమలు పొంది మరణము పొందాడన్నటువంటి ఒక గొప్ప ఆలోచనని గురించి ధ్యానం చేస్తూ మరి వారి యొక్క పాపాల గురించి పశ్చాత్తాపడుతూ సిలువలను చేతమూరి ఈ యొక్క పశ్చాత్తాప యాత్ర చేసుకుంటూ ప్రభువా మమ్ము రక్షించు, మా పాపముల నుంచి కడిగివేయు, మాకు కావలసినటువంటి విముక్తి దయచేయు, మా పాపాల నుంచి మా యొక్క వ్యసనముల నుంచి మాకున్నటువంటి సకల కీడుల నుంచి రక్షించే దేవుడు నువ్వే అని నమ్మకముతో ఈ యొక్క శిలువ యాత్ర చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి మరి వచ్చినటువంటి భక్తులందరూ ఈరోజు ప్రార్థనలతోనూ మరి దైవార్చన కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించటముతోనూ మరి శిలువ యాత్రను చేయటములోను అదేవిధంగా శిలువను ముద్దాటములోను ఒక గొప్ప పరమార్థాన్ని సూచిస్తూ ఉంది. ఏమిటి యొక్క పరమార్థం అంటే ఎవరైతే యొక్క శిలువను ధరిస్తారో ఆ యొక్క శిలువను ధరించిన వారికి గొప్ప రక్షణ ఉంటుంది, గొప్ప ఆశీర్వాదాలు ఉంటవి. ఎందు గురించి అంటే ఇదే రోజున క్రీస్తు ప్రభు తన శిలువను మోసుకొని మరణించారు కాబట్టి ఆ మరణము ద్వారా మనకి రక్షణ దయచేయబడుతుంది అన్నటువంటి గొప్ప ఆలోచనతో ఇంతమంది భక్తులు ఈ యొక్క ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క ప్రదక్షిణ మరి ఈ లోకములో శాంతి సమాధానము వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన లోకములో ఉన్నటువంటి ప్రజానాయకుల కోసము ప్రార్థన చేయించున్నాము. శాంతి సమాధానము లేని చోట అనేక దేశాలలో అనేక యుద్ధాలు జరుగుతున్నటువంటి తరుణములో ఓ ప్రభువా వారి మధ్య శాంతి సమాధానమును నెలకొల్పండి అని ప్రార్థన చేయబోతున్నాము. ప్రత్యేకించి ప్రస్తుత కాలములో ఉన్నటువంటి విపత్తుల యందు ప్రభు యొక్క రక్షణ దయచేయమని ప్రార్థించబోతున్నాము. కాబట్టి ఇది కేవలము క్రైస్తవులు మాత్రమే జరుపుకునే ఒక రక్షణ కార్యము కాదండి. ఇది ప్రతి ఒక్క మానవాళి ప్రభు మా కొరకు మరణించారన్నటువంటి ఒక ఆలోచనతో చేసే ఒక యాత్ర. అందుగురించే ఎంతోమంది కథోలికులే కాదు, క్రైస్తవులే కాదు, మరి అనేక మంది ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్నారు, సిలువలు ధరించారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ యొక్క సిలువ యేసు ప్రభు మరణించినటువంటి యొక్క సిలువ రక్షణకు చిహ్నముగా ఉన్నది, అది విజయమునకు చిహ్నముగా ఉన్నది. అందుగురించే క్రైస్తవులమైనటువంటి అందరూ కూడా ఈ సిలువ గురించి చేసిన వారందరూ కూడా సిలువ గుర్తు చేసుకోవడం ద్వారా ప్రభు రక్షణ పొందుతున్నారు, ప్రభు యొక్క విజయాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క మీడియా ముఖ్యంగా మీ అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆశీర్వాదాలు తెలియచేస్తూ మీ అందరి కోసము మేము ప్రార్థన చేస్తూ ఉంటామని, ఈ లోకములో శాంతి స్థాపన కోసము క్రీస్తు ప్రభు ఈ లోకములో ప్రేమ స్థాపన కోసము వారు చేసినటువంటి
మరి అనేక కార్యాలని ఈరోజు మననం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మీరందరి కోసము ప్రార్థించబోతున్నాము. अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా
స్థితి